ఎస్వికేపీ అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75-78 బ్యాచ్ బిఏ స్టూడెంట్ని. ఆ తర్వాత 84 నుంచి 2018 వరకు కూడా తెలుగు ఫ్యాకల్టీగా పనిచేశాను. ఈ కాలేజీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన కాలేజీ, చెందుతున్న కాలేజీ మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెంగ్త్ విషయంలో 74 నుంచి చూస్తే దినదిన ప్రవర్తమానంగా పెరిగింది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో చక్కటి స్ట్రెంగ్త్తో నడుస్తూ ఉన్నది. రిజల్ట్స్ విషయంలో కూడా మంచి రిజల్ట్స్, విద్యార్థులకి ప్లేస్మెంట్స్, ముఖ్యంగా రకరకాల కంపెనీల నుంచి వచ్చి ఎంసీఏ వాళ్ళని, కెమిస్ట్రీ వాళ్ళని, మన ఎంబీఏ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి ప్లేస్మెంట్స్ కల్పించడంలో కూడా మా కాలేజీ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నందుకు మేము అందరూ గర్వపడుతున్నాం. పూర్వ విద్యార్థులుగా ఈ కాలేజీ మరింతగా అభివృద్ధి చెందాలని, మరిన్ని వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఇది పయనించాలని కోరుకుంటున్నాను. జై హో ఎస్వికేపీ కాలేజ్. నా పేరు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. నేను ఎస్వికేపీ అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఎంసీఏ స్టూడెంట్ 92-95లో చదివాను. ఎస్వికేపీ కాలేజీ అనేది రూరల్ ఏరియాలో, బాగా రూరల్ ఏరియా, 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎటువంటి డిగ్రీ కాలేజీ లేదు అప్పట్లో 1974లో. ఇంకా చెప్పాలనుకుంటే ఈ కాలేజీ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ యూజీసీ రికగ్నైజ్ చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ పెట్టారు 1987లో. అలాగే ఎంసీఏ ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో ఫస్ట్ ఎంసీఏ కాలేజీ మా ఎస్వికేపీ కాలేజీ 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఈ కాలేజీలో చదివిన ఎంసీఏ విద్యార్థులు కానీ, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కానీ, కెమిస్ట్రీ స్టూడెంట్లు కానీ మొత్తం గ్లోబ్ లో అన్ని కంట్రీస్ లోనూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఈ అన్నిటికి కూడా మా స్టూడెంట్ అవ్వడానికి చాలా గర్వకారణంగా ఉన్నది. అలాగే స్పోర్ట్స్ లోను, ఎన్సీసీలోను, ఎన్ఎస్ఎస్ లోను ఎవ్రీ ఇయర్ కూడా ఎన్సీసీలో, ఆర్డీలో రిపబ్లిక్ డే క్యాంప్ లో ఎవ్రీ ఇయర్ న్యూఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంప్ లో ఒక స్టూడెంట్ మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం వెళ్తారు. అది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉన్నది. అటువంటి కాలేజీలో మేము చదువుతూ ఇప్పుడు ఆ కాలేజీలో నేను లెక్చరర్ గా చేస్తున్నాను. ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్కారం.